హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. మీరు ఇక్కడ కింద చూడొచ్చు, మన దగ్గర అయితే గైస్ 3000 లీటర్స్ వాటర్ పట్టే ఒక స్విమ్మింగ్ పూల్ అయితే ఉందన్నమాట. ఈ రోజు ఈ వీడియోలో ఈ స్విమ్మింగ్ పూల్లో నుంచి మేమైతే మేఘాలను అయితే తయారు చేయబోతున్నాము. అదేలా అంటే మా దగ్గర అయితే దానికోసం 45 kgs ఆఫ్ డ్రై ఐస్ అయితే ఉంది. మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ బాక్స్లో అయితే ఉంది. సో ఆ 45 kgs డ్రై ఐస్ని యూజ్ చేసి మేము 3000 లీటర్ వాటర్ని యూజ్ చేసి మొత్తం మేఘాలను అయితే తయారు చేయబోతున్నాం. వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ ఎక్స్పెరిమెంట్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్లో మనకు మెయిన్గా కావాల్సింది స్విమ్మింగ్ పూల్ కాబట్టి ఫస్ట్ దీంట్లో మొత్తం ఎయిర్ నింపుకొని వాటర్ అయితే నింపుదాము. ఆ తర్వాత దీంట్లో డ్రై ఐస్ని అయితే వేద్దాం. ఫస్ట్ దీంట్లో గాలి నింపుతున్నాం. మీరు చూడొచ్చు అక్కడ మన డింపియాడ్ అయితే బోర్ పెట్టడానికి ఎగబడ్డాడు. సక్సెస్ఫుల్గా గైస్ ఒక హాఫ్ అన్ అవర్ కష్టపడ్డ తర్వాత మన స్విమ్మింగ్ పూల్ నిండా వాటర్ అయితే నిండినాయి. అండ్ ఇప్పటి వరకు మేము ఒక 50 సార్లు నింపొచ్చు. దీంట్లో ఇంత పర్ఫెక్ట్ ఎప్పుడు నిండా నీళ్ళు కరెక్ట్ రౌండ్ షేప్లో భలే వచ్చినాయి వాటర్. ఇప్పుడు దాంట్లో కొద్దిసేపు అయితే ఈత కొడతాం. ఆ తర్వాత డ్రై ఐస్ అయితే వేద్దాం. బాగా లోతైందనే ఘోరంగా లోతైందా మునిపోయినా. చాలా ఇప్పుడు వచ్చేసి గైస్ మన దగ్గర అయితే మీరు చూడొచ్చు దీంట్లో 45 kgs డ్రై ఐస్ అవుతుంది. ఒక్క సట్టు ఇది 15 kgs, టోటల్గా 45 kgs. ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక ఐస్ వాటర్ నేస్తా, చూద్దాం దాని రియాక్షన్ ఎట్లుంటుంది ఏం కదా అని. డ్రై ఐస్తో చేసే ఏ ఎక్స్పెరిమెంట్ అయినా సరే గాయస్ దాంట్లో డ్రై ఐస్ని డైరెక్ట్గా అయితే పట్టుకోవచ్చు చేతులతోని. అందుకోసమే గ్లౌజెస్ అయితే పెట్టుకున్నా. ఇప్పుడు డ్రై ఐస్ని వేద్దాం. అలా వస్తుంది రే. ఒక ఐస్ గడ్డను అయితే ఎత్తున్నా. ఘోరంగా అంటే ఘోరంగా ఇది మొత్తం చేతులన్నీ గడగడుతున్నాయి. 1 2 3 రియాక్షన్ వచ్చేసి గైస్ మీరు చూడొచ్చు స్టార్ట్ అయితే అయిపోయింది. మనం కేవలం ఒకే ఒక్క ఐస్ క్యూబ్ వేసినాం డ్రై ఐస్. మొత్తం ఘోరంగా వస్తున్నాయి మీరు చూడొచ్చు. లోపల ముట్టుకుంటే పొగలు మీరు చూడొచ్చు ఎట్లా వస్తుందో. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది చూస్తేనే. స్విమ్మింగ్ పూల్ మొత్తం పొగలమయం. ఇంకా ఏనారా చలో సెకండ్ రౌండ్. ఏమైందిరా సో సక్సెస్ఫుల్గా మీరు చూడొచ్చు గైస్ 45 kgs డ్రై ఐస్ వాటర్లో వేసిన తర్వాత మొత్తం స్విమ్మింగ్ పూల్ అంతా పొగలమయం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను కూడా మోతున్నాయిగా. మొత్తం స్మోక్ భలే ఉంది కదా. ఎక్కువ అయిపోయింది మొత్తం. మొత్తం నీళ్ళు కనుకో ఎట్లా కనబడుతుంది. ఫస్ట్ 15 kgs వేసినప్పుడు ఐస్ క్యూబ్ అంతగానే ఎక్కువ రాలేదు రియాక్షన్. తర్వాత 45 kgs వేయగానే మొత్తం క్రేజీ రియాక్షన్ వస్తుంది. మొత్తం కూడా స్మోక్ వస్తుంది వాటర్లోకి. గాలి వచ్చేసరికి మొత్తం అంతా కొట్టుకపోతుంది అటు ఇటు. గాలి రాకుండా స్టేబుల్ ఉండి నెక్స్ట్ లెవెల్ వస్తుండే.
ఎక్కువైపోయింది మొత్తం. కడకుందిగా ఈ ఏరియాలో మీరు చూడొచ్చు కదా, స్మోక్ వచ్చేసి అంతా కూడా ఎట్లా పోతుంది. ఇక ఒకసారి ఏం కదా కదలకురా డ్రై వేసిన చిన్న ముక్కల్లాగా పైనకి వచ్చి టీషర్ట్ లోపలికి పోతుంది. పురుగు కరిచినట్టు అనిపిస్తుంది లోపల. యాక్చువల్లీ డ్రై ఐస్ వచ్చేసి ఏంటి అంటే మొత్తం కూడా CO2 అన్నమాట. CO2 గడ్డ. మనం రీసెంట్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేసి కూడా అదే శివ కరిచినట్టే కడుతుంది. అది వచ్చి ఆనంగానే మనం రీసెంట్గా ఫైర్ ఎక్స్టింగ్విషర్ని యూజ్ చేసి దాంట్లో ఉన్న CO2ని యూజ్ చేసి డ్రై ఐస్ అనేది తయారు చేసినాం. సేమ్ అదే అది వాటర్లో వేసినప్పుడు కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి మనకు కార్బానిక్ యాసిడ్ లాగా కన్వర్ట్ కావడం జరుగుతుంది. సో అదే ఈ పొగల రూపంలో ఫామే బయట పోతుంది. డ్రై ఐస్ ప్లస్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు క్లౌడ్స్. సో పైన మీరు చూడొచ్చు రియల్ క్లౌడ్స్, కింద మీరు చూడొచ్చు ఆర్టిఫిషియల్ క్లౌడ్స్. చిన్న సైన్స్ ఎక్స్పెరిమెంట్ మాత్రమే. మేము పెద్ద లెవెల్లో వేసేసరికి క్రేజీగా అనిపిస్తుంది. పక్కపండి రోడ్డు మీకు బయట వాళ్ళు అందరూ ఫస్ట్ స్విమ్మింగ్ పూల్ షాక్ అవుతుర్రు. స్విమ్మింగ్ పూల్ కానీ పొగలు ఎట్లా వస్తున్నాయని షాక్ అవుతుర్రు. ఇంకా పెద్ద ఏనికి ఏం చెప్తున్నాం అంటే స్మోక్ ఎక్కువ ఏనికి లోపల ఐస్ క్యూబ్స్ వలగొడుతున్నా. చుట్టుతండి అంటుందిరా. వల కొడతా మొత్తం చిత్తులు ఇస్తుంది. అదేనారా ఈ వీడియో కింద. ఓ లోపలికి పోతున్నారా మేఘాలు చూడొచ్చు. మొత్తం ఇంకా నెక్స్ట్ లెవెల్ తయారైపోయినాయి. చిన్న చిన్న పురుగులు వచ్చి కరిచినట్టు అనిపిస్తుంది. అది డ్రై ఐస్ ముక్కలు ముక్కలు పైనకి వచ్చి లోపలికి పోతే. చిన్న చిన్న ముక్కలు కనిపిస్తున్నాయి కదా మీకు, ఇవి టీషర్ట్ లోపలికి పోతున్నాయి. స్కిన్ కారంగా సుర్రు అంటుంది. అన్నీ వస్తున్నాయి. ఇంకా విద్య వలగొట్టినాయి కదా వెనకకెళ్ళి వస్తున్నాయి. పాయింట్ ఊసిపోతుందిరా. పాయింట్ ఊసిపోతుందిరా. ఎన్నిసార్లు చెంచాడు పడతలేడు రా. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు ఎక్స్పెరిమెంట్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేసిరు కావచ్చు. బడ్జెట్ ప్రాబ్లం వల్ల 45 kg చేసాం. అది కూడా తక్కువేం కాదు.
ఒకవేళ ఈ వీడియో పైన కనుక మీ సపోర్ట్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ 100 నుంచి 200 కేస్ అయితే వేద్దాం. వీడియో నచ్చినట్లయితే గైస్ లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.